మేడ్ ఇన్ ఇండియా అంటే చవకబారు వస్తువు అని, నాణ్యత లేనిది అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. స్వాతంత్రానికి ముందు మన దేశ పరిస్థితి ఎలాగే ఉండేది. కానీ ఆ ఆలోచనను పూర్తిగా మార్చేశాడు ఒక దేశభక్తుడు. ఆయనే ఆర్థర్ గోద్రేజ్. తన గోద్రేజ్ సామ్రాజ్యంలో భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త గుర్తింపు తెచ్చారు. కేవలం 3,000 రూపాయల అప్పుతో మొదలైన ఈ వ్యాపారం పేలుళ్లను తట్టుకునే లాకర్ల నుంచి దేశపు తొలి ఎన్నికల కోసం 17 లక్షల బ్యాలెట్ బాక్సుల వరకు, చివరికి చంద్రయాన్-3 ఇంజన్ వరకు ఎదిగింది. భారతీయ వస్తువులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటాయని గోద్రేజ్ నిరూపించింది. ఇది కేవలం వ్యాపారం కాదు, ఇది ఒక ఆరని జ్వాల లాంటిదే. రండి ఈ కథను 1868 నుంచి చూద్దాం. 1868లో ఒక పార్సీ కుటుంబంలో ఆర్దేశ్ జన్మించారు. చదువుకి విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తూ ఆయన లా పూర్తి చేశారు. లాయర్ అయిన వెంటనే కేసులొచ్చాయి. కానీ కోర్టులో వాదిస్తున్నప్పుడు తన సొంత క్లయింటే అబద్ధం చెప్పమని ఆర్దేశర్పై ఒత్తిడి తెచ్చారు. నిజాయితీగా బతుకుతున్న ఆర్దేశర్ అబద్ధాలతో ఈ కెరీర్లో ఉండలేనని అర్థం చేసుకుని వకాలతు వదిలేశారు. తర్వాత ఒక ఫార్మసీలో అసిస్టెంట్గా చేరారు. కానీ అక్కడ కూడా ఆయన మనసు నిలవలేదు. సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ దానికి పెట్టుబడి కావాలి. వాళ్ళ నాన్నగారు రియల్ ఎస్టేట్ వ్యాపారి, అడిగితే డబ్బులు ఇస్తారు. కానీ తండ్రి డబ్బును గిఫ్ట్గా తీసుకోవడం ఆర్దేశర్కి ఇష్టం లేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలి. అందుకే 1895లో తండ్రి స్నేహితుడైన మెర్వాన్జీ మున్షీ గారి దగ్గర 3,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బుతో మెడికల్ ఆపరేషన్లలో వాడే సర్జికల్ బ్లేడ్లు, కత్తెర్లు తయారు చేయడం మొదలుపెట్టాడు. క్వాలిటీ అద్భుతంగా ఉండేది. విదేశీ టూల్స్ కంటే ఇవి బాగున్నాయి. కానీ ఈ వ్యాపారం ఫెయిల్ అయింది. ఎందుకో తెలుసా? క్వాలిటీ లోపం కాదు, ఆర్దేశ్ దేశభక్తి దీనికి కారణం. తన వస్తువుల మీద మేడ్ ఇన్ ఇండియా అని ముద్ర వేసుకున్నారు. కానీ అమ్మే కంపెనీ వాళ్ళు ఇండియా పేరు ఉంటే జనం కొనరు, అది తీసేయండి అని చెప్పారు. మేడ్ ఇన్ ఇండియా అనే పట్టుదల వల్ల ఆర్దేశ్ మొదటి వ్యాపారం మూతపడింది. ఆయన భారీ అప్పుల్లో కూరుకుపోయారు. కొంతకాలం అలాగే గడిచిపోయింది. కానీ ఒకరోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతుంటే నగరంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని వార్తలొచ్చాయి. అప్పటి పోలీస్ కమిషనర్ కూడా ప్రజలు తమ ఇళ్ళు, ఆఫీసులకు భద్రత పెంచుకోవాలని హెచ్చరించారు. ఆ వార్త ఆర్దేశ్ మెదడులో పడింది. అప్పట్లో తాళాలు చాలా బలహీనంగా ఉండేవి. దొంగలు వాటిని ఈజీగా పగలగొట్టి లూటీ చేసేవారు. విదేశాల నుంచి వచ్చే ఖరీదైన తాళాల్లో కూడా స్ప్రింగ్స్ ఉండడం వల్ల అవి త్వరగా ఊడిపోయేవి. మార్కెట్లో ఈ గ్యాప్ని గమనించిన ఆర్దేశ్ సొంతంగా దృఢమైన తాళాలు తయారు చేయాలనుకున్నాడు. కానీ మళ్ళీ అదే సమస్య, డబ్బు. సిగ్గుపడుతూనే మళ్ళీ తన పాత స్నేహితుడు మెర్వాన్జీ మున్షీ దగ్గరికి వెళ్లారు. పాత అప్పు తీర్చలేకపోయినందుకు క్షమాపణలు చెప్పి తన కొత్త ఐడియా వివరించారు. అప్పటికే నగరంలో జరుగుతున్న దొంగతనాలతో విసిగిపోయిన మెర్వాన్జీకి ఆర్దేశ్ ఐడియా నచ్చింది. అందుకే మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకున్నారు. వెంటనే ఆర్దేశ్ ఒక చిన్న 20 చదరపు మీటర్ల షెడ్ అద్దెకు తీసుకున్నారు. గుజరాత్, మలబార్ ప్రాంతాల నుంచి నిపుణులైన పనివాళ్లను పిలిపించి పని మొదలుపెట్టారు. అలా 1897లో గోద్రేజ్ బ్రాండ్ పేరుతో మొట్టమొదటి తాళం మార్కెట్లోకి విడుదలైంది. ఆ తాళాల స్పెషాలిటీ ఏంటంటే ప్రతి తాళానికి ఒక ప్రత్యేక తాళం చెవి ఉంటుంది. దీన్ని వేరే ఏ మాస్టర్ కీతోనూ తెరవలేరు. చివరికి వేరే గోద్రేజ్ కీతో కూడా దీన్ని తెరవలేం. ఈ క్వాలిటీ వల్ల జనం గోద్రేజ్ని నమ్మడం మొదలుపెట్టారు. కానీ అప్పటికీ విదేశీ కంపెనీలు కూడా ఇలాంటి తాళాలే చేస్తున్నాయి. వాటికంటే బెస్ట్గా ఉండాలని ఆర్దేశ్ ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. అదే గోర్జియన్ లాక్. దీంతో 2 తాళం చెవులు వచ్చేవి. రెండోది చెక్ కీ. ఒకవేళ మీ మొదటి కీ పోతే ఆ చెక్ కీని వాడితే చాలు, లోపల మెకానిజం మారిపోయి పాత కీ ఇక పనికి రాకుండా పోతుంది. డూప్లికేట్ కీ భయం లేకుండా ఇది అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఆర్దేశ్ అక్కడితో ఆగలేదు. దొంగతనాన్ని పసిగట్టే మరో లాక్ను కనిపెట్టారు. దీనికి ఎవరైనా తప్పుడు తాళం పెడితే ఆ లాక్లోని బోల్ట్ ఇరుక్కుపోతుంది. అంటే యజమాని రాగానే ఎవరో దొంగతనానికి ప్రయత్నించారని సిగ్నల్ అన్నమాట. ఆర్దేశ్ తయారు చేసే తాళాలు కేవలం స్ట్రాంగ్ మాత్రమే కాదు, టెక్నాలజీ కూడా ప్రపంచ స్థాయికి చేరుకుంది. ఎందుకంటే ఆయన ప్రాసెస్ చాలా డిఫరెంట్. ముందు తాళం చెవి తయారు చేసి దానికి తగ్గట్టుగా లాక్ని డిజైన్ చేసేవారు. అందుకే దొంగలకు దీన్ని తెరవడం అసాధ్యం. కానీ గోద్రేజ్ కథ ఇక్కడితో ఆగిపోలేదు. అప్పట్లో బ్యాంక్ లాకర్లు లేవు. జనం తమ బంగారం, డబ్బు ఇంట్లో దాచుకునేవాళ్ళు. కేవలం తాళం ఉంటే సరిపోదు, దొంగల నుంచి కాపాడడానికి బలమైన బీరువా కూడా కావాలని ఆర్దేశ్ గుర్తించారు. దీనికోసం ఎన్నో డిజైన్లు వేసి ఇంజనీర్లతో చర్చించారు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. స్టీల్ షీట్ని ముక్కలుగా కట్ చేయకుండా ఒకే షీట్ని వంచి ఒక బీరువాని చేస్తే ఎలా ఉంటుంది అని. ఈ ఐడియాతో 1902లో ఇండియా యొక్క మొట్టమొదటి సేఫ్టీ లాకర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కానీ గోద్రేజ్కి అసలైన గుర్తింపు వచ్చింది. 1906లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భయంకరమైన భూకంపం వచ్చి నగరం తలకిందులైంది. అప్పుడు సైంటిఫిక్ అమెరికన్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ వచ్చింది, చాలా లాకర్లు ఫైర్ ప్రూఫ్ కావు అని.
ఇది చదివిన ఆర్దేశిర్కి ఒక ఛాలెంజ్ విసరాలనిపించింది. అందరి ముందు ఒక పబ్లిక్ డెమాన్స్ట్రేషన్ పెట్టారు. గోద్రేజ్ లాకర్ని మంటల్లో వేసి కాల్చారు. మంటలు ఆరిపోయాయి. తెరిచి చూస్తే లోపల ఉన్న పేపర్లు, వస్తువులు భద్రంగా ఉన్నాయి. ఇది చూసి ప్రజలకు కంపెనీపై నమ్మకం విపరీతంగా పెరిగింది. ఆ నమ్మకం ఎంతలా ఉందంటే 1911లో బ్రిటిష్ రాజు జార్జ్ 5 క్వీన్ మేరీ ఇండియా వచ్చినప్పుడు తమ విలువైన వస్తువుల కోసం గోద్రేజ్ లాకర్లోనే వాడారు. బ్రిటిష్ రాయల్టీ వాడడంతో గోద్రేజ్ బ్రాండ్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. బిజినెస్ని పెంచడానికి ఆర్దేశిర్ యూరప్కి వెళ్లాలనుకున్నారు. వెళ్లే ముందు తన పాత అప్పు తీర్చేద్దామని స్నేహితుడు మెర్వాన్జీ దగ్గరికి వెళ్లారు. అప్పుడే ఆయన చాలా అనారోగ్యంతో ఉన్నారు. ఆర్దేశిర్ డబ్బు ఇవ్వబోతే మెర్వాన్జీ తీసుకోలేదు. బాబు, నీ గెలుపులో నా సాయం ఉండడమే నాకు ఆనందం. ఈ డబ్బిచ్చి ఆనందాన్ని దూరం చేయకన్నారు. కానీ చనిపోయే ముందు ఒక చిన్న సాయం అడిగారు. నా మేనలుడు ఒకడున్నాడు, పేరు బోయిస్. వాడిని ఈ కంపెనీలో చేర్చుకుంటావా అని అడిగారు. అక్కడే అసలైన చరిత్ర మొదలైంది. ఆర్దేశిర్ తన స్నేహితుడు మెర్వాన్జీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆయన మేనలుడు బోయిస్ని కేవలం ఉద్యోగిగా కాకుండా పార్ట్నర్గా చేర్చుకున్నారు. అలా కంపెనీ పేరు గోద్రేజ్ అండ్ బోయిస్గా మారింది. అయితే కొన్నాళ్ళకి ఈ బిజినెస్ మీద ఆసక్తి లేక బోయిస్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. కానీ ఆర్దేశిర్ మాత్రం తన మిత్రుడిపై ఉన్న గౌరవంతో కంపెనీ పేరు మార్చలేదు. అందుకే ఇప్పటికీ మనం గోద్రేజ్ అండ్ బాయ్స్ అని పిలుస్తాం. ఆ సమయంలో ఆర్దేశిర్ మరో సమస్యను గమనించారు. అప్పట్లో తయారయ్యే సబ్బులన్నీ జంతువుల కొవ్వుతో తయారయ్యేవి. ఇది శాకాహారులకు, హిందువులకు నచ్చేది కాదు. దీన్ని మార్చాలని నిర్ణయించుకున్న ఆర్దేశిర్ పూర్తిగా వెజిటబుల్ ఆయిల్తో తయారు చేసిన సబ్బును చేయాలనుకున్నారు. అప్పట్లో అది అసాధ్యం అనుకున్నారు. కానీ 1919లో ప్రపంచంలోని తొలి వెజిటబుల్ సబ్బును లాంచ్ చేశారు. దాని పేరు చావి. ఆ తర్వాత నెంబర్ 2 సబ్బు వచ్చింది. దానికి రవీంద్రనాథ్ ఠాగూర్, స్వాతంత్ర ఉద్యమకారిణి అనీ బెసెంట్ ఇలాంటి వాళ్ళంతా ప్రచారం చేశారు. విదేశీ బ్రాండ్లైన లక్స్, వైట్ రోజులను వెనక్కి నెట్టి గోద్రేజ్ సబ్బులు ప్రతి ఇంట చేరాయి. ఆ సక్సెస్తో గులాబీ వాసనతో నెంబర్ 1 సబ్బుని, ఆ తర్వాత సింథాల్, టర్కిష్ బాత్ వంటి ఫేమస్ సబ్బులను మార్కెట్లోకి తెచ్చారు. అయితే 1925లో జరిగిన ఒక సంఘటన గోద్రేజ్ కీర్తిని ఆకాశానికెత్తింది. కోల్కతాలోని ధర్మతలా స్ట్రీట్లో భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్లో కాలి బూడిదయ్యాయి. కానీ గోద్రేజ్ లాకర్లో ఉన్న డబ్బు, పత్రాలు మాత్రం సురక్షితం. కానీ అన్నిటికంటే పెద్ద పరీక్ష 1944లో ముంబై విక్టోరియా డాక్స్లో ఎదురైంది. ఒక నౌకలో బంగారం, మందుగుండు సామాగ్రి, కాటన్ వంటివి ఉన్నాయి. అందులో మంటలు చెలరేగి 2 భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుడు దాటికి ముంబై నగరం భూకంపం వచ్చినట్టు వణికిపోయింది. 3 రోజుల పాటు మంటలు ఆగలేదు. 1300 మందికి పైగా చనిపోయారు. 1944 బాంబు పేలుడు తర్వాత శిథిలాలను తొలగిస్తున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. గోద్రేజ్ లాకర్లు బయటపడ్డాయి. పేలుడు దాటికి వాటి మీద సొట్టలు పడ్డాయి, కానీ లోపల ఉన్న వస్తువులు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. ఈ ఘటన గోద్రేజ్ కంపెనీకి ఒక టర్నింగ్ పాయింట్. సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఎంతలా అంటే అప్పట్లో పెళ్లిళ్లలో తమ కూతురికి కట్నంగా గోద్రేజ్ అలమరా ఇవ్వడం ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. అయితే ఆర్దేశిర్కి పిల్లలు లేరు. పెళ్ళైన ఏడాదికే భార్య చనిపోవడంతో ఆయన మళ్లీ పెళ్లి చేసుకోలేదు. అందుకే 1928 మే 1న కంపెనీ బాధ్యతలన్నీ తన తమ్ముడు ఫిరోజ్ షాకు అప్పగించి నాసిక్ వెళ్ళిపోయారు. అన్నబాటలోనే నడిచిన ఫిరోజ్ షా 1943లో ముంబైలోని విక్రోలి ప్రాంతంలో ఏకంగా 3400 ఎకరాల భూమిని కొన్నారు. దీంతో గోద్రేజ్ కుటుంబం ముంబైలోనే అతిపెద్ద భూస్వాములుగా మారిపోయింది. 1947లో స్వాతంత్రం వచ్చింది. 1951లో దేశంలో తొలి ఎన్నికలు జరిగాయి. ఓట్లు వేయడానికి బ్యాలెట్ బాక్స్ల కాంట్రాక్ట్ గోద్రేజ్కి వచ్చింది. ఉదయం 7 నుంచి అర్ధరాత్రి వరకు పనిచేసి రోజుకు 22,000 బాక్సులు తయారు చేశారు. అలా మొత్తంగా 17 లక్షల బ్యాలెట్ బాక్సులను అందించి భారత ప్రజాస్వామ్యంలో గోద్రేజ్ భాగమైపోయింది. 1955లో మరో విప్లవం, గోద్రేజ్ ప్రైమా. ఇది భారతదేశపు మొట్టమొదటి టైప్ రైటర్. నెహ్రూ దీన్ని స్వతంత్ర భారత పారిశ్రామిక ప్రగతికి గుర్తుగా అభివర్ణించారు. అప్పటిదాకా ఉన్న విదేశీ రెమింగ్టన్ టైప్ రైటర్ల స్థానంలో మన గోద్రేజ్ కోర్ట్స్లో ఆఫీస్లోకి చేరింది. అక్కడితో ఆగిపోలేదు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్, మంగళయాన్ మిషన్లలో కూడా గోద్రేజ్ పాత్ర ఉంది. రాకెట్ లాంచ్ వెహికల్స్, ఇంజన్ల తయారీలో గోద్రేజ్ సాయం ఉంది. ఒక చిన్న తాళంతో మొదలై అంతరిక్షం వరకు ఎదిగిన ప్రయాణం గోద్రేజ్ది. 1972లో ఫిరోజ్ షా మరణించాక ఆయన 4 కొడుకులు సోహ్రాబ్, దోసా, బర్జోర్, నావల్ గోద్రేజ్లు ఈ బాధ్యతలు స్వీకరించారు. సోహ్రాబ్ అంతర్జాతీయ విస్తరణ చూస్తే దోసా రియల్ ఎస్టేట్ మరియు పెట్టుబడులు చూసుకుంటున్నారు. బర్జోరా సబ్బులు, కన్స్యూమర్ గూడ్స్ చూస్తే నావల్ ఇంజనీరింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు బర్జోర్ కొడుకులు ఆది, నాదిర్, అలాగే నావల్ పిల్లలు జంషీద్, స్మిత ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. గోద్రేజ్ కుటుంబం ఎంత పెద్దదైనా వారి మధ్య గొడవలు ఉండేవి కావు. వారికి ఒక ఆచారం ఉండేది. ప్రతి గురువారం రాత్రి కుటుంబం మొత్తం కలిసి డిన్నర్ చేసేవాళ్ళు. అది కేవలం భోజనం కోసం కాదు, ఒకరి కష్ట సుఖాలు ఒకరు తెలుసుకోవడానికి, నవ్వుకోవడానికి, ఆనందంగా గడపడానికి.
కానీ అలాంటి పర్ఫెక్ట్ ఫ్యామిలీలో కూడా బీటలొచ్చాయి. దానికి కారణం ముంబైలోని విక్రోలీలో ఉన్న 3400 ఎకరాల భూమి. ఆది మరియు నాదిర్ ఆ భూమిని కమర్షియల్గా డెవలప్ చేసి బిల్డింగ్లు కట్టాలనుకున్నారు. కానీ జంషీద్ స్మితా మాత్రం అక్కడ పర్యావరణాన్ని కాపాడాలి, అడవిని అలాగే ఉంచాలి అనుకున్నారు. ఈ ఆలోచన తేడా వల్ల చివరికి వ్యాపారాన్ని రెండుగా విడదీశారు. జంషీద్ స్మితాలకు గోద్రేజ్ అండ్ బాయ్స్ దక్కింది. ఆది నాదిర్లకు గోద్రేజ్ ఇండస్ట్రీస్ మరియు ప్రాపర్టీస్ వచ్చాయి. ఈరోజు గోద్రేజ్ గ్రూప్ భారతదేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యం. కానీ ఇది కేవలం డబ్బు కథ కాదు, ఇది విలువల కథ, ఆవిష్కరణల కథ, ఒక స్వయం సమృద్ధ భారత కళ. నిజమైన గెలుపు అంటే కేవలం లాభాలు మాత్రమే కాదు కదా, ఇలా ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోవడమే. మీరేమంటారు? మరి మీ ఇంట్లో గోద్రేజ్ బీరువా ఉందా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.